హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నానండి. ఇవి నేను కస్టమైజేషన్ చేశానండి. ఒక పట్టు లంగా తీసుకొని ఇద్దరికి లంగా చొలులు స్టిచ్ చేశాను. ఈ విధంగా ఒకటి గ్రాండ్గా స్టిచ్ చేశాను, ఇంకొకటి ఇలా సింపుల్గా స్టిచ్ చేశానండి. ఇవి రెండు కూడా పెప్లం టాప్స్ ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా వెల్వెట్ క్లాత్ తీసుకున్నానండి. చూడండి, వెల్వెట్ క్లాత్కి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ వచ్చి నేను ఇలా మగ్గం వర్క్ చేస్తున్నానండి. ఇలాగా ఈ విధంగా మగ్గం వర్క్ చేశాను. జర్దోసి తీసుకొని ఇలా ఈ విధంగా మగ్గం వర్క్ చేశాను. ఈ విధంగా కర్దానా యాడ్ చేశాను. ఈ విధంగా తర్వాత హ్యాండ్స్ వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ అండి. ఈ విధంగా దీనికి నేను కట్ వర్క్ ఇచ్చాను. చూడండి, ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా రెగ్యులర్ కాకుండా ఇలా జిప్ ఇచ్చానండి. ఓపెనబుల్ జిప్ అండి ఇది. ఇలా జిప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి పైనుంచి కిందకి. ఈ విధంగా ఓపెనబుల్ జిప్ ఇచ్చాను. ఉక్స్ అంటే మళ్ళీ రొటీన్ అవుతుంది అనేసి ఇలా జిప్ ఇచ్చాను. ఈ జిప్ ఇవ్వడం వల్ల కూడా గ్రాండ్గా లుక్ వచ్చింది. చూడండి, ఈ విధంగా వచ్చింది. లంగా వచ్చేసి ఈ విధంగా స్కై బ్లూ వచ్చిందండి. స్కై బ్లూ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఈ డోరీస్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా స్టిచ్ చేశానండి. చూడండి, ఇలా నేను బీడ్స్ కూడా యాడ్ చేశాను. ఈ విధంగా బీడ్స్ యాడ్ చేసి ఈ విధంగా హాఫ్ సర్కిల్ని ఈ విధంగా లేస్తో స్టిచ్ చేశాను. ఈ విధంగా దీనివల్ల కూడా చాలా లుక్ వచ్చిందండి లంగా చోలీకి. ఈ విధంగా వచ్చింది. మీకు ఇలా స్టిచ్చింగ్ కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. నేను మగ్గం వర్క్ కూడా చేస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఇది ఫస్ట్ లెహెంగా. ఇది కొద్దిగా గ్రాండ్ లుక్ వస్తుంది. చూడండి, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మగ్గం వర్క్ ఇవ్వలేదండి. సింపుల్గా ఇంకా మిగిలిపోయిన పట్టు బ్లౌజ్ వస్తుంది కదండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి బాడీ పార్ట్ వాడాను. పళ్ళు శారీ పళ్ళు వస్తుంది కదా, దాన్ని నేను ఫ్రంట్ పార్ట్గా వాడానండి. ఈ విధంగా ప్యాచ్ వర్క్ ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చి పోట్లీస్ బటన్స్ ఇచ్చాను. ఈ విధంగా నెక్ వచ్చేసి ఇలా ఇచ్చాను. ఇక్కడ కూడా హ్యాండ్స్ వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. సింపుల్ పఫ్ హ్యాండ్స్ అండి, హెవీ కాకుండా ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఇలా ఇచ్చాను. బాహుబలి హ్యాండ్స్ టైపు. ఏమంటే ఇక్కడ ఎక్కువ పఫ్స్ రాలేదండి. ఇక్కడ పళ్ళు ఇది బార్డర్ ఏంటి దాన్నే కొద్దిగా ఇలా స్టిచ్ అడ్జస్ట్ చేశాను. ఈ విధంగా వచ్చింది. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇది ఇంకా పళ్ళు బ్లౌజ్ది మాత్రం చాలా బార్డర్ మిగిలిపోయిందండి. దాన్ని నేను ఇలా పెప్లం టాప్ కింద ఇలా ఫ్రిల్స్ పెట్టేసేదానండి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. బ్యాక్ సింపుల్గానే ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. దీనికి నేను లంగా చూసి సేమ్ చెప్పాను కదండి, లంగా ఇద్దరికి ఒక శారీ తీసుకుని ఇలా చేశాను అనేసి ఇలా ఇలా వస్తుంది. డోరీస్ వచ్చేసి సింపుల్గా కట్టుకోవడానికి ఇలా పెట్టానండి. చూడండి, ఈ విధంగా ఇది కూడా యూనిక్గా డిజైన్ చేశానండి. ఇలా వస్తుంది. ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. మీరు ఇలా మామన్ డాటర్ కాదండి, 2 డాటర్స్ ఉన్న వాళ్ళు ఇలా కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. డిఫరెంట్గా ఉంటుంది. ఒకరిది ఒకే శారీ తీసుకొని పట్టు శారీ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా ఈ రెండు డిజైన్ చేయొచ్చు. మీకు ఇలా కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. నేను ఎలాగైనా సరే నేను స్టిచ్ చేసి పంపిస్తాను. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ విధంగా డిజైన్ స్టిచ్ చేస్తాను. మగ్గం వర్క్ కూడా చేస్తానండి, కానీ హెవీ అయితే కాదు, సింపుల్ మగ్గం వర్క్స్ చేస్తాను విత్ రీజనబుల్ ప్రైస్ అండి. నేనైతే హెవీ ప్రైజెస్ తీసుకోను, రీజనబుల్ ప్రైజెస్లోనే చేసిస్తాను. ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి.
మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ డిజైన్స్ మీకు నచ్చినా కూడా స్క్రీన్‌షాట్ తీసుకొని మీ స్టిచ్చింగ్‌కి ఎప్పుడైనా యూజ్ అవుతూ ఉంటుంది. చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.